రైతులకు నాణ్యమైన విత్తనాలనే సీడ్ కంపెనీలు విక్రయించాలన్నారు రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి. హైదరాబాద్లో విత్తన కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా రకాల సీడ్స్ తయారవుతున్నప్పటికీ ఉద్యాన పంటల విత్తనాల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలనేదే రైతు కమిషన్ లక్ష్యమన్నారు. కాటన్ కొనుగోలులో అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటులో రైతు కమిషన్ కృషి ఉందన్నారు భవానీరెడ్డి. స్పూరియస్ సీడ్స్ వాళ్ళని దాని మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా విత్తనాలు సీడ్మెన్ అసోసియేషన్ వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు ఒక 15 మంది రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది ఇక్కడికి. సో వాళ్ళ అన్నీ కూడా సాధక బాధకాలు చెప్పడం జరిగింది. అలాగే రైతుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ గురించి కూడా మేము తీసుకోవడం జరిగింది, వాళ్ళని అడగడం జరిగింది. సో దీని మీద ఫర్దర్గా ఇంకా కూడా వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళని, విజిలెన్స్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మాట్లాడాల్సి ఉంటుంది, అడగాల్సి ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, ఈ లూ సీడ్స్ లాట్స్ ఎక్కడ పోతున్నాయి, తర్వాత మన దగ్గర ఎందుకు ఇప్పుడు వేరాజ్ లైక్ ఒక చిల్లీలో ఒక రకం ఉంటుంది తేజ అని. సో బెంగళూరులో IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసి ఇక్కడికి అమ్ముతా ఉన్నారు. సో మన దగ్గర ఎందుకు ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఎనుమాముల మార్కెట్ విజిట్ చేసినాం. అక్కడ ఒక 7 రకాల మిర్చి పంట వచ్చింది. సో ఇన్ని రకాల పంటలు మన దగ్గర పండుతున్నప్పుడు మనం ఎందుకు సీడ్స్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం, అదొకటి. సో అట్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అంటే కూరగాయలలో కానీ పండ్లలో కానీ మీరు ఇప్పుడు న్యూ ఇన్నోవేషన్స్ ఏం చేస్తున్నారని అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా వ్యాస్ దెమ్ టు కమ్ అప్ విత్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అంటే ఈ లో సీడ్ లాట్స్ని ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా మరి అడగడం జరిగింది వివిధ దశలలో. అట్లనే ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ కమిషన్ ఇది. సో ఏ రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలోనే ఉంది. ఇప్పుడు మనకు ఇది ఒక చక్కటి అవకాశం. సో దీని మీద మన రాష్ట్రంలో మాత్రమే ఉన్న దీన్ని ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించే విధంగా ఆ దిశగా కనుక మనం పోగలిగితే సో కమిషన్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ థింగ్ అనేది అందరికీ తెలిసిపోద్ది. అంటే అట్లనే మొన్న నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. పసుపు బోర్డు గురించి అంతకుముందు కూడా ఆన్ అండ్ ఆఫ్ మేము అడగడం జరుగుతూ ఉంది. సో ఫైనల్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇనిషియేట్ ద టర్మరిక్ బోర్డ్ ఓవర్ దేర్.